హంసోహం శివోహం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ తనకు తెలియదు. తాను ఎలా చేస్తున్నాడంటే 1,000 అంటే 21,600 అంశలు జీవుడు తనకు తానే తారక మంత్రాన్ని చేస్తున్నాడు. కానీ అది తారక మంత్రం అని ఎవరికి తెలియదు. అందుకనే కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చరిత్రలో చెప్తారనమాట. ఏమని చెప్తాడు? అంశ ఊపిరి పేరే అంశరా, విశ్వాస నిశ్వాసాల కొలతరా అని చెప్తాడు. అంటే ఊపిరి అనే ఒకటి ఉన్నది, దాని పేరే అంశ. ఆ అంశే అజప గాయత్రి మంత్రంగా లోపలికి పోతూ బయటకు వస్తూ నేను బ్రహ్మాన్ని, నేను సాక్షాత్తుగా బ్రహ్మాని, అహం బ్రహ్మాస్మి అని చెప్తూ లోనికి బయటికి అజప గాయత్రి మంత్రం నడుస్తూ ఉంటుంది. తాను బ్రహ్మమని, ఇదంతా దేహమని, ఈ దేహం నశించిపోయేదని, బ్రహ్మానికి జనన మరణాలు లేవని ఆ యొక్క మంత్రోపాసన తీసుకున్న శిష్యుడు గురువుని ఆశ్రయిస్తూ గురువు చెప్పినటువంటి మాటల్ని దగ్గరగా వింటూ జన్మ రాయిత్యం కావాలని ఎవరైతే కోరుకుంటారో అందరూ, నేను చెప్పను, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, కొన్ని లక్షల కోట్ల మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను దర్శిస్తాడు నిజంగా, ఆయన నేనే అని చెప్తాడు. అందుకని దీంట్లో కూడా ఉన్న వందల మంది శిష్యులలో అందరూ జన్మరాయిత్యులయ్యి అందరూ జ్ఞానబోధ చెప్పి అందరూ కృతార్థులు అవుతారని కాదు. దాంట్లో సత్యానికి అతి దగ్గరలో ఎవరు ఉంటారో, ఎవరు చేరుకుంటారో వారు జన్మరాయిత్యానికి ఆ యొక్క అర్హత కలిగి ఉంటారు. కాబట్టి మరి స్వామి ఎరగనటువంటి వాళ్ళకి ఇంతేనా అంటే కాదు. ఎక్కడైతే వదిలేసాం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఒకసారి ఎప్పుడైతే బాట అలవాటు నడవటం అలవాటు పెడితే నడువగా బాట నలుగురు ఓరన్నా, బాట నలిగితే అది అలవాటగును ఓరన్నా అన్నాడు. అంటే బాట ఎప్పుడైతే ముళ్ళకంపం అవి ఉన్నాయనుకోండి, కొద్ది తీసుకుంటూ మనం రోజు నడుస్తూ ఉంటే అది ఏమైంది, అలవాటయ్యి ముళ్ళు ముక్క కంప అన్నీ కూడా దారి అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది. చీకట్లో బొమ్మన్నా కూడా ధనాధన ఉరుకుతూ ఉంటాం. ఇది ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. జై గురుదేవ్, జై గురు.